ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. ప్రభుత్వ అధికారంలోనే 5 సంతకాలు పెట్టిండు. అందులో భాగంగా ఒకటి అన్నా క్యాంటీన్ ఉంది. అన్నా క్యాంటీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ పని అది. చంద్రబాబు నాయుడు గారు అది పెట్టడం వల్ల పేద ప్రజలు చాలా మంది వాళ్ళ భోజనం చేసుకుంటా. అంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూడా స్టార్ట్ చేశారు. దాన్ని దుర్వినియోగం చేసింది జగన్ వచ్చేసి. వాళ్ళ చంద్రబాబు నాయుడు ఇలా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వాళ్ళ ప్రత్యేక హోదా కోసం మొన్న ప్రకటన చేశారు. అది కూడా చంద్రబాబు నాయుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు దాన్ని ఫస్ట్ దృష్టి పెట్టాలి. మెయిన్ ప్రతిపక్ష వాళ్ళు కూడా సెంగులా కూడా అంటుందండి, చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా ప్రత్యేక హోదా గురించి దృష్టి పెట్టాలి. ప్రతిపక్ష హోదా వస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్రం డెవలప్ అయింది. ప్రత్యేక హోదా వల్ల అదొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పెట్టాలి చంద్రబాబు నాయుడు. మెయిన్ పెన్షన్లు వచ్చేసి బీసీలకి వీళ్ళందరికీ 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తుంది. ఇప్పుడు కమ్మాస్ చౌదరీస్లో చాలా పేద కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళకి కూడా 50 ఏళ్ళ పెన్షన్ ఇస్తే చాలా సంతోషమైన విషయమని అందరూ అనుకుంటున్నారు. జనం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు త్వరలో ప్రకటన చేస్తాడని దాని గురించి ఆలోచనలు పెట్టారు జనం. ఇందులో కమ్మాస్లో కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. వచ్చేసి వాళ్ళకి ఏదన్నా 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి వీళ్ళకి కూడా ఇవ్వచ్చు. అదొకటి చేయాలి చంద్రబాబు నాయుడు. ఇంకోటి వచ్చేసి ఉసుక విధానం ఇవాళ అంతకుముందు గవర్నమెంట్ లో దుర్వినియోగం అయింది. ఉసుక పేదలకు చాలలేదు. సంపాదించుకున్నారు. ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఎవడైనా వాడి నియోజకవర్గంలో ఉసుకుని స్టాండ్ ఉంటే స్టాండ్ అని దోసుకుతున్నారు. వాళ్ళ స్టాక్ పాయింట్ లో ఉండే బోర్డు అనేది వైఎస్ఆర్సీపీ పెట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రకటన చేసి ఆ స్టాక్ పాయింట్ లోనే వాడు రేపు 4 టన్స్ రెడీగా ఇవ్వాలంటారు. పేద ప్రజలకు ఉచితంగా చెప్తున్నారు. అదే సంతోషం ఉంది. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇవాళ ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ మన రాష్ట్రాన్ని నిధులు తేవాలని మేము అందరం కోరుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అమరావతి వచ్చేసి దానికి సహకారంగా ఎన్ని వేల కోట్లైనా ప్రత్యేక హోదాన్ని తీసుకొచ్చి మంచి డెవలప్ చేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని మేము. ప్రతిపక్షంలో ఏమన్నారంటే మన పింఛన్లకి 4,000 కోట్లు అప్పు చేసిండు చంద్రబాబు నాయుడు అంటున్నారు. 4,000 కోట్లు అప్పు చేసినట్టు దాన్ని ఏ విధంగా కూడా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చే సత్తా ఉంది. దాన్ని ఏ విధంగా మనం దాన్ని పూర్తిని నమ్మకం ఉంది. ఏదో బిజినెస్ చేసో దేని మీద చేసి సంపేత్తడు. ఈ దొంగ గవర్నమెంట్ లాగా వైఎస్ఆర్ లాగా దోసుకుదేగడం అలాంటి వ్యవహారం అయితే ఈ గవర్నమెంట్ లో ఉండదు. చంద్రబాబు నాయుడు చాలా స్ట్రిక్ట్ అయినాడు. అందులో పవన్ కళ్యాణ్ కూడా చాలా మంచివాడు. ఇవాళ 12 లక్షల కోట్లు తెచ్చి అప్పు చేసి దేశం ఆంధ్రప్రదేశ్ అయోమయ అంధకారం ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ పోతే ఆంధ్ర పిఠాపురంలో ఇవాళ చిరంజీవి పవన్ కళ్యాణ్ వచ్చేసి వాళ్ళ 3 ఎకరాల స్థలం కొనుక్కొని ఎక్కడ ఉంటాను. అట్లా ప్రతి నాయుడు కూడా ఆ విధంగా గట్టిగా జనాలకు నమ్మకం. ఆయన కూడా శాఖల మీద సమీక్ష చేసి చాలా లోతుగా ఉంది. ఇంకా తవ్వే కొద్దీ పోతున్నాయి. నేను ఈ రకంగా డెవలప్ చేస్తాను. ఈ నియోజకవర్గ రాష్ట్రాన్ని నేను కూడా చంద్రబాబు నాయుడుతో సహకారంగా ఉండి రాష్ట్రం డెవలప్ చేస్తాను. జీతం కూడా నేను తీసుకోను, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి అలా ఉంటుంది. రాష్ట్రం ఎందుకంటే వెనకబడిపోయింది. మంది 10 years వెనకబడిపోయింది. నేను డిప్యూటీ సీఎం అయినందున వల్ల కూడా నేను జీతం తీసుకున్నాను. అందరూ సంతోషకరంగా ఉంది రాష్ట్రం. మొత్తానికి అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెన్షన్లు కూడా వాలంటీర్లు తీసేయటం వల్ల చాలా మంచిది. వాళ్ళ వల్ల రాష్ట్రంలో చాలా దుర్వినియోగం అయిపోయింది. సచివాలయాల ద్వారా సచివాలయాలు ఆయన ఏమంటారు సీఎం గారు, సచివాలయ వ్యవస్థ ఉంది, వాళ్ళ అధికారులను నేను ఈ విధంగా వాడుకున్నాను, వాళ్ళని పరుగులు పెట్టించాను, వాళ్ళు కూడా పరుగులు పెట్టించి చేశారు. పోయిన గవర్నమెంట్ మీరు చేయలేకపోయింది, అధికారులు అందరిని వాడుకున్నా అని అంటారు. అవును, కరెక్టే జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ చేసిండు. ఒక్క రోజులో పెన్షన్లు ఇచ్చిండు. అదే వాలంటీర్ ప్రతి 50 ఏళ్ళకి వచ్చేసి 5,000 తీసుకొని వాడి పని వాడు చేసుకునేవాడు. ఊళ్ళో ఏం జరిగింది. సరైన నాయకుడు ఉంటే అధికార యంత్రాంగం అంతా కరెక్ట్ పనిచేసి పోలవరం కడుతుందని పోలవరం కడుతుందని మాకు నమ్మకం ఉంది. 5 years లో అయిపోతుంది ఖచ్చితంగా. 70% అయింది. 30% చంద్రబాబు నాయుడు గారు అవలేలు కాదు. పట్టించడానికి నీళ్ళు వస్తుంటే రైతులందరూ సంతోషకరంగా వాళ్ళు నీళ్ళు వచ్చినాయి. ఇన్ని సంవత్సరాల నుంచి రాలేదు కదా రైతులకి. ఎటుపోయిన ఈ వాటర్ అంతా ఎటు పంపించారు. అంత ఖర్చు కట్టి గవర్నమెంట్ పరిపాలన చేసింది.